ఈ రోజు మనం నైట్స్ ఆఫ్ జోడియాక్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం గాడ్స్ ఎర్త్ ని రూల్ చేస్తూ ఉన్నప్పుడు ఎథీనా అనే దేవత దుష్ట శక్తుల నుండి తమ వాళ్ళందరినీ ఎలా అయినా సరే ప్రొటెక్ట్ చేసుకుంటానని శపథం చేస్తుంది. దీనికోసమే ఎథీనా దేవత తన పవర్స్ ను ఉపయోగించి కొంతమంది నైట్స్ ని సృష్టిస్తుంది. ఈ దేవతకు ఉన్న పవర్స్ ని కాస్మో అని కూడా పిలుస్తారు. ఎథీనా క్రియేట్ చేసిన నైట్స్ ఆమెకి బాడీ గార్డ్స్ లాగా ఉంటూ భూమిపై ఉన్న ప్రజలను కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఈ నైట్స్ ఎథీనా కాస్మో సహాయంతో తమ ఎనిమీస్ పైన యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా ఓడిస్తారు. బట్ టైం గడిచే కొద్ది మనుషులు దేవుళ్ళు దేవతలు ఉన్నారనే విషయం గురించి మర్చిపోతారు. అలాగే దేవుళ్ళ గురించి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక రోజు ఎథీనా మనిషి రూపంలో పునర్జన్మని ఎత్తుతుంది. అది తెలిసి ఆమె శత్రువులు ఎథీనాని అంతం చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఎథీనా దగ్గర ఉన్న గోల్డెన్ నైట్ తన ప్రాణాలను సాక్రిఫైస్ చేసి తమ శత్రువుల నుండి ఎథీనాని సేవ్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎథీనా భూమిపైనే ఉండిపోతుంది. ఇది జరిగిన 18 years తర్వాత మనకి సియా అనే అబ్బాయిని చూపిస్తారు. సియాకి నాన్న వల్ల ఎవరు కూడా ఉండరు. అతను చిన్నతనం నుండి కూడా వీధుల్లోనే పెరుగుతాడు. సియాకి కనీసం ఒక చిన్న ఇల్లు కూడా ఉండదు. ప్రస్తుతం సియా ఒక ప్లేస్ లో కూర్చుని తన అక్క ఫోటోని చూస్తూ తన చిన్నతనంలో తన అక్కతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సియా తన సిస్టర్ దగ్గర నుండే ఫైటింగ్ స్కిల్స్ అన్నిటిని కూడా నేర్చుకుంటాడు. అలాగే ఆమెతో కలిసి చాలా హ్యాపీగా తన టైం ని స్పెండ్ చేసేవాడు. బట్ వన్ డే సియా సిస్టర్ ని ఎవరో కానీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అప్పటి నుండే సియా ఒంటరివాడు అయిపోతాడు. అలాగే అతను ఎలా అయినా సరే తన సిస్టర్ ని కనిపెట్టాలని డిసైడ్ అయ్యి చిన్నతనం నుండి కూడా తన సిస్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు సియా స్ట్రీట్ ఫైట్స్ చేయడానికి ఫైట్స్ జరుగుతున్న ప్లేస్ కి వస్తాడు. అప్పుడే ఫైటింగ్ రింగ్ వానర్ గాడు సియా దగ్గరికి వచ్చి, సియా నువ్వు చెయ్యబోయే ఫైట్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. నువ్వు రింగ్ లోపలికి వెళ్ళి నీ అపోనెంట్ ని ఎంతగా వీలైతే అంతగా చితక్కొట్టాలి. అంతేగాని ఎప్పటిలాగా రింగ్ లో డాన్సులు వేసి నీ అపోనెంట్ దగ్గర నుండి తప్పించుకుంటానంటే కుదరదు. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయబోయే అపోనెంట్ చాలా పవర్ఫుల్. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మన కస్టమర్స్ కి చిరాకు తెప్పించుకో. అలా చేస్తే నేను నిన్న అసలు క్షమించనని సియాకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు సియా చేయబోయే ఫైట్ లో రూల్స్ అనేవి ఉండవు. ఎవరైతే ముందుగా గివప్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. అలాగే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ రింగ్ లో ఎంట్రీ అనేది ఇవ్వరు. అంటే అతను ఇంకెప్పుడు కూడా రింగ్ లోపల ఫైట్ చేయలేడు అనమాట. నెక్స్ట్ సియా రింగ్ లోపలికి వెళ్ళి తన అపోనెంట్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సియా అపోనెంట్ ఏమో సియాని చెతకొట్టాలని రెడీగా ఉంటాడు. అలాగే అతను ఫైట్ రెడీ అవడానికంటే ముందుగానే రెఫరీని కొట్టేసి సియా పైన అటాక్ చేస్తాడు. సియా మాత్రం తన అపోనెంట్ పైన అటాక్ చేయకుండా కేవలం అతని అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటాడు. సియాకి చాలా సార్లు తన అపోనెంట్ పైన అటాక్ చేయడానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది. అయినా సరే సియా అతని పైన అటాక్ చేయడు. ఇందాక రింగ్ వానర్ గాడు సియా డాన్సింగ్ గురించి మాట్లాడాడు కదా, అది ఇదే. సియా అపోనెంట్ ఏమో సియా పైన తన పంచెస్ ని ఇవ్వలేకపోవడంతో అతనికి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అతనికి సియాని చంపేయాలని అనిపిస్తుంది. బట్ సియా మాత్రం తన మూవ్స్ తోటి తన అపోనెంట్ దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు. అది చూసి ఫైట్ చూడడానికి వచ్చిన కస్టమర్స్ కి చిరాకు అనేది వస్తుంది. సియాకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను రింగ్ లో తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుండడంతో రింగ్ ఓనర్ కి సియా పైన చాలా కోపం వస్తుంది. దాంతో నా రింగ్ ఓనర్ గాడు రింగ్ లోకి వెళ్లి సియా అపోనెంట్ కి ఒక ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు. ఆ దెబ్బకి సియా అపోనెంట్ గాడు గాల్లో ఎగురుకుంటూ వెళ్లి రింగ్ బయట పడతాడు. నెక్స్ట్ ఆ రింగ్ ఓనర్ గాడు సియా వైపు వెళ్తాడు. సియా ఏమో ఆ ఓనర్ గాడికి భయపడి వెనక్కి వెళ్తాడు. అది చూసి రింగ్ ఓనర్ చాలా ఫాస్ట్ గా సియా దగ్గరికి వెళ్లి అతన్ని ఒక తన్ను తన్నుతాడు. తర్వాత సియాని పట్టుకుని పెచ్చగొట్టుడు కొడతాడు. సియా కూడా ఆ ఓనర్ గాడు పవర్ఫుల్ పంచెస్ దెబ్బకి తట్టుకోలేక ఎగిరి పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సియా కూడా డిఫెండ్ చేసుకోవడం మానేసి ఆ ఓనర్ గాడి పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ వానర్ గడు మాత్రం సియాని పట్టుకుని ఎగరేసి మరీ కొడతాడు. అలాగే ఆ వానర్ గడు సియా తోటి, నేను నిన్ను రింగ్ లోకి పంపింది నువ్వు ఫైట్ చేస్తావని, అంతేగాని నువ్వు రింగ్ లోకి వెళ్లి డాన్సులు వేస్తావని కాదు. నువ్వు నేను చెప్పినట్టు వినకుండా నీకు నచ్చినట్టు చేస్తున్నావు కదా, అందుకే నేను నిన్ను పనిష్ చేస్తున్నాను అంటూ సియాని రింగ్ నెట్ట దగ్గరికి తీసుకెళ్లి పెచ్చగొట్టుడు కొడతాడు. దాంతో పాటు నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోవాలంటే నాతో ఫైట్ చెయ్యాలి, కాబట్టి నువ్వు నాతో ఫైట్ చెయ్యి అని చెప్పి మరి సియాని గట్టిగా వేసుకుంటాడు. బట్ సియా దగ్గర ఫైట్ చేయడానికి అసలు ఓపిక అనేది ఉండదు. ఎందుకంటే ఆ వానర్ గడి పంచెస్ దెబ్బకి సియాకి బాగా ఇంజరీస్ అనేవి అవుతాయి. ఇప్పుడు ఆ ఫైట్ చూడడానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వానర్ గడిని పొగుడుతూ అతన్ని రెచ్చగొడతారు. కరెక్ట్ గా అప్పుడే సియా పైకి లేచి తన సిస్టర్ ని తలుచుకుంటాడు. దాంతో సియా బాడీ నుండి చాలా కాస్మో పవర్ జనరేట్ అయ్యి అది బయటకు వస్తుంది. ఆ కాస్మో పవర్ కారణంగా రింగ్ ఓనర్ గడు గాల్లోకి ఎగిరి పడతాడు. ఆ పవర్ కారణంగా రింగ్ ఓనర్ గడికి కూడా గాయాలవుతాయి. కానీ అతను మళ్ళీ పైకి లేస్తాడు. బట్ సియా మాత్రం అసలు కదలలేకపోతాడు. దాంతోనే ఆ వానర్ గాడిని ఛాంపియన్ గా ప్రకటిస్తారు. కానీ అప్పుడే సియా పైకి లేచి ఆ వానర్ గడి దగ్గరికి వెళ్లి ఒక ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు. దెబ్బకి ఆ వానర్ గడు చాలా దూరం వెళ్లి పడతాడు. సియా అతన్ని కొట్టిన వెంటనే ఆ ప్లేస్ నుండి పారిపోతాడు. నెక్స్ట్ సియా లాకర్ రూమ్ దగ్గరికి వెళ్లి తన వస్తువులన్నింటినీ సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, సియా నిన్ను ఒక వ్యక్తి కలవాలని అనుకుంటున్నారు, అతనికి నీ పాస్ట్ గురించి అంతా తెలుసని సియా తోటి అంటాడు. దాంతో పాటు అతనికి నీ సిస్టర్ గురించి కూడా తెలుసు, నువ్వు నీ సిస్టర్ ని కనిపెట్టడంలో అతను నీకు సహాయం చేయగలడని సియాకి చెప్తాడు. ఇంకా పక్క రింగ్ వానర్ గాడు ఎవరికో కానీ కాల్ చేసి, ఈ రోజు నేను ఒక అబ్బాయి తోటి ఫైట్ చేశాను, వాడికి కూడా కాస్మిక్ పవర్ ఉన్నట్టు ఉంది, మీరు తొందరగా ఇక్కడికి వస్తే వాడిని పట్టుకోవచ్చని అంటాడు. అదే టైంలో సియా దగ్గరికి వచ్చిన వ్యక్తి
ఎక్కి అతన్ని ఒక డార్క్ ప్లేస్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ సియా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని మీట్ అవుతాడు. ఆ బిజినెస్ మ్యాన్ సియాకి గాడ్ వార్స్ కి సంబంధించిన స్టోరీస్ చెప్పి, నాకు వైఫ్ ఉంది, ఆమె పేరు వెండర్, అలాగే ఆమె చాలా పవర్ఫుల్, ఆమె దగ్గర చాలా మంది వారియర్స్ ఉన్నారు, ఆమె వాళ్ళందరినీ కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె తన ఓన్ పర్పస్ కోసం కాస్మిక్ పవర్స్ ఉన్న వాళ్ళ కోసం సెర్చ్ చేస్తుంది. ఆమె కాస్మో ఉన్న వాళ్ళని బంధించి తన పవర్స్ ని పెంచుకోవాలని చూస్తుంది. అందుకే నేను ఆమెను వదిలేశాను. ప్రస్తుతం ఆమె నీ కోసమే ఇక్కడికి వస్తుంది, నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే నాతో పాటు రా అని సియాకి చెప్తాడు. అది విన్న వెంటనే సియా బిజినెస్ మ్యాన్ తో పాటు వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అప్పుడే అక్కడికి వెండర్ మనుషులు వచ్చి సియాని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా ఉంటారంటే కాస్మో పవర్స్ ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళని ఆపాలంటే తల ప్రాణం తక్కువచ్చేస్తుంది. అయినా సరే ఈ బిజినెస్ మ్యాన్ గడి మనుషులు వెండర్ సోల్జర్స్ ను ఆపి సియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ సోల్జర్స్ మాత్రం సియాని పట్టుకోవాలని డిసైడ్ అవడం తోటి వాళ్ళు వెండర్ హస్బెండ్ అండ్ సియా వెనకాల పడుతూనే ఉంటారు. అప్పుడే ఒక పైలట్ వారియర్ సియా వాళ్ళ దగ్గరికి వచ్చి తన గన్నతోటి సోల్జర్స్ ని షూట్ చేసి సియా వాళ్ళని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ సియా వాళ్ళు ఒక కార్ దగ్గరికి వెళ్లి ఆ కార్ లోకి ఎక్కి తమ ప్రాణాలని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. పైలట్ గాడు కూడా కార్ ఎక్కి కార్ ని డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు సియా వాళ్ళు సేవ్ అయ్యామని అనుకుంటారు. కానీ అప్పుడే వెండర్ సోల్జర్స్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని వేసుకొచ్చి వీళ్ళపైన కంటిన్యూస్ గా బాంబ్స్ వేస్తూ ఉంటారు. దాంతో పాటు గన్స్ తోటి నాన్ స్టాప్ గా కార్ ని షూట్ చేస్తారు. ఆఖరికి సియాని పట్టుకోవడానికి కార్ పెరమిసైల్స్ ని కూడా వేస్తారు. యాక్చువల్ గా వెండర్ సియా బాడీ నుండి కాస్మో పవర్ రిలీజ్ అయిందని తెలిసిన వెంటనే అతన్ని పట్టుకుని అతని కాస్మో పవర్ ని తన సొంతం చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే సియా బాడీలో ఉన్న కాస్మో ఇప్పటి వరకు వెండర్ చూసిన అన్ని కాస్మో పవర్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వెండర్ సోల్జర్స్ పట్టు వదలకుండా సియా వాళ్ళు వెళ్తున్న కారు పైన అటాక్ చేస్తూనే ఉంటారు. దాంతో సియా వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక టనల్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వీళ్ళు కనుక టనల్ లోకి ఎంటర్ అయితే వాళ్ళు తమ దగ్గర నుండి తప్పించుకుంటారని సోల్జర్స్ భావించి వాళ్ళని ఆపడానికి నాన్ స్టాప్ గా బాంబ్స్ ని, బుల్లెట్స్ ని అండ్ మిసైల్స్ ని కారు పైన వేస్తూనే ఉంటారు. అయినా కానీ ఆ పైలట్ గడు తన డ్రైవింగ్ స్కిల్స్ ని వాడి వాటన్నిటి నుండి తప్పించుకుంటూ కార్ ని టనల్ వైపు పోనిస్తాడు. ఇదంతా చూసి సియాకి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. దాంతో అతను వెండర్ హస్బెండ్ తోటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తనకు చెప్పమని అడుగుతాడు. అప్పుడే వెండర్ హస్బెండ్ సియాని స్పృహ తప్పేలాగా చేయమని పైలట్ కి ఆర్డర్స్ ఇస్తాడు. దాంతో పైలట్ గాడు టనల్ లోపలికి వెళ్ళగానే సియా మెడ పైన ఒక ఇంజెక్షన్ ని పొడిచి అతన్ని స్పృహ తప్పేలాగా చేస్తాడు. సియా అన్కాన్షియస్ అవగానే అతను తన డ్రీమ్ లో తన సిస్టర్ ని చూస్తాడు. సియా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అతని సిస్టర్ సియాని ఒక క్లాజెట్ లో దాచిపెట్టి బయట ఏం జరిగినా సరే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సియాకి చెప్తుంది. నెక్స్ట్ ఆమె క్లోజెట్ డోర్ ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. దాంతో సియా సిస్టర్ ఎగిరి పడుతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి చాలా మంది సోల్జర్స్ వస్తారు. అలాగే వాళ్ళ దగ్గర చాలా బాంబ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి వచ్చిన వెంటనే సియా సిస్టర్ ని పట్టుకుని ఆమెను తమతో పాటు తీసుకెళ్లిపోతారు. వాళ్ళు సియా సిస్టర్ ని అక్కడ నుండి తీసుకెళ్లేటప్పుడు సియా క్లోజెట్ లో నుండి వెండర్ ని చూస్తాడు. అప్పుడే సడన్ గా సియా మెలకులోకి వస్తాడు. ప్రస్తుతం సియా వెండర్ హస్బెండ్ వాళ్ళతో కలిసి ఒక ప్లేన్ లో ఉంటాడు. అలాగే అతనికి తను ఆ ప్లేన్ లోకి ఎలా వచ్చాడు అనే విషయం గురించి తెలియదు. ప్రస్తుతం సియా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. దాంతో అతను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అలాగే నా సిస్టర్ కి ఏం జరిగింది, ఇంతకీ మీరందరూ ఎవరని వెండర్ హస్బెండ్ ని అడుగుతాడు. అప్పుడు అతను సియా తోటి నేను ఒక వారియర్ ని, కానీ దానికంటే ముందు నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి సియాకి పురాతన కాలానికి సంబంధించిన వస్తువుల్ని చూపిస్తాడు. అలాగే ఆ బిజినెస్ మ్యాన్ సియాకి ఒక దేవత గ్రహాన్ని చూపించి ఈమె ప్రస్తుతం మనిషి రూపంలో జన్మించింది, ఇప్పుడు నువ్వే ఈ దేవతకి రక్షణగా ఉండాలి, అది నీ డ్యూటీ అని సియాకి చెప్తాడు. అది విని సియాకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ వెండర్ హస్బెండ్ నువ్వు కాస్మో ఎనర్జీని యూజ్ చేయగల మనిషివి, అలాగే నువ్వు చాలా ధైర్యవంతుడు, కాబట్టి నువ్వు ఆ దేవతకి ప్రొటెక్టర్ గా ఉండాలని అంటాడు. అది విని సియా దేవతల దయ్యాల గురించి బిలీవ్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అప్పుడే వెండర్ హస్బెండ్ సియా సిస్టర్ గురించి మాట్లాడతాడు. అది విని సియా ఆగిపోతాడు. నెక్స్ట్ వెండర్ హస్బెండ్ నీకు తెలుసు కదా నీ సిస్టర్ ని చిన్నతనంలో కిడ్నాప్ చేశారని, అది ఇంకెవరో కాదు వెండర్ అండ్ ఆమె సోల్జర్స్. యాక్చువల్ గా ఆమె మీ దగ్గరికి రావడానికి కారణం మీ ఇంటి దగ్గర నుండి భారీ మొత్తంలో కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడమే. వెండర్ ఆమె సోల్జర్స్ ని తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు నీ సిస్టర్ నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నిన్ను క్లాజెట్ లో దాచేసింది. దాని కారణంగా నువ్వు వెండర్ కంట కనబడకుండా తప్పించుకున్నావు. మరి నిన్ను అంత పెద్ద ప్రమాదం నుంచి సేవ్ చేసిన మీ అక్క గురించి తెలుసుకోకుండానే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావని సియాని అడుగుతాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు సియానా. అలాగే ఈమె వెండర్ హస్బెండ్ కూతురు. సియానా అక్కడికి రాగానే వెండర్ హస్బెండ్ ఆమెను సియాకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎందుకీ సియానా ఇంకెవరో కాదు, ఈమె మనిషి రూపంలో రెండో జన్మనెత్తిన దేవత. నెక్స్ట్ సియాకి ఒక బాక్స్ ని చూపిస్తుంది. అందులో ఒక ఆర్మర్ లాకెట్ ఉంటుంది. ఆర్మర్ అంటే ఒక మెటల్ సూట్. ఇప్పుడు సియానా ఇచ్చిన లాకెట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సియా ఆ లాకెట్ ని యూజ్ చేస్తే అందులో నుండి ఒక పవర్ఫుల్ ఆర్మర్ బయటకు వచ్చి అది సియా బాడీ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. సియానా ఈ లాకెట్
ఆర్మర్ ని సియాకి ఇచ్చి అతను వెండర్ మనుషులతో ఫైట్ చేయడానికి యూజ్ చేయమంటుంది. ఎందుకంటే ఈ ఆర్మర్ లేకుండా సియా వెండర్ సోల్జర్స్ ని అసలు ఎదుర్కోలేడు. ఎప్పటికీ కూడా సియా దేవుళ్ళు, వారియర్స్, మ్యాజిక్, ఆర్మర్స్ గురించి నమ్మలేకపోతాడు. అప్పుడే వెండర్ హస్బెండ్ మనం ముందు భోజనం చేద్దాం, అప్పుడే మన మైండ్ సరిగ్గా వర్క్ అవుతుందని సియా తోటి అంటాడు. అలాగే మనం మిగతా విషయాల గురించి తర్వాత డిస్కస్ చేద్దామని సియాకి చెప్తాడు. అదే టైంలో వెండర్ తన సోల్జర్స్ తో కలిసి రింగ్ వార్నర్ గారి దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆమె రింగ్ వార్నర్ ని తిట్టి నువ్వు చేసిన మిస్టేక్ కారణంగానే పవర్ఫుల్ కాస్మో ఎనర్జీ ఉన్న సియా ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడని అంటుంది. అలాగే నువ్వు కనుక నీ మైండ్ ని కొంచెం యూజ్ చేసి ఉంటే సియా గారు మనకి దొరికేవాడని చెప్తుంది. ఇంకా పక్క సియానా అండ్ వెండర్ హస్బెండ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే సియా ఫుడ్ ని తినే పద్ధతిని చూసి సియా ఫుడ్ ని అసలు వేస్ట్ చేయకుండా చాలా బాగా తింటున్నాడని చెప్పి ఇంప్రెస్ అవుతుంది. అలాగే ఆమె సియాని పొగుడుతుంది. అప్పుడే సియా అవును నిజమే, నేను ఫుడ్ ని వేస్ట్ చేయను, ఎందుకంటే నాలాగా రోడ్ సైడ్ పెరిగే వాళ్ళకి ఫుడ్ వాల్యూ ఏంటో తెలుసు. మాకు ఎప్పుడు ఫుడ్ దొరికినా సరే మేము దాన్ని తినేసి మా పొట్టలనే నింపుకుంటాం, ఎందుకంటే మాకు మళ్ళీ ఎప్పుడు ఫుడ్ దొరుకుతుందో తెలిసేది కాదని అంటాడు. అదే టైంలో అక్కడికి పైలట్ వచ్చి ఒక చిన్న పని మీద వెండర్ హస్బెండ్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సియా అండ్ సియానాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సియా నువ్వు ఒక దేవత కదా, మరి ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావని సియానాని అడుగుతాడు. అప్పుడే సియానా ప్రస్తుతం నాకు దేవత పవర్స్ లేవు, ఒకసారి నాకు ఆ పవర్స్ వస్తే అప్పుడు నేను దేవతలాగా మారుతాను, కానీ నాకు దేవతలాగా మారాలంటే కొంచెం భయం వేస్తుందని అంటుంది. సియానా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆమె బాడీ నుండి కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆమె తన ఓన్ బాడీ పైన కంట్రోల్ ని కోల్పోతుంది. యాక్చువల్ గా సియానా బాడీ నుండి పర్పుల్ కలర్ కాస్మిక్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గా ఉండడంతో సియానా దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ మోతాదులో బయటకు వస్తుండడంతో ఆమె గట్టిగా అరుస్తుంది. అలాగే ఆమె సియాని అక్కడ నుండి పారిపోమంటుంది. యాక్చువల్ గా ఎనర్జీ సియానాని హార్ట్ చేస్తుంది. అదే టైంలో అక్కడికి వెండర్ హస్బెండ్ పైలట్లు వస్తారు. అలాగే వాళ్ళు సియానా కండిషన్ ని చూసి బాగా భయపడిపోతారు. అప్పుడే సియానా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ వెండర్ హస్బెండ్ అతన్ని ఆపి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె దగ్గరికి వెళ్ళకు, నువ్వు కనుక ఆమె దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తే చనిపోతావని సియాని హెచ్చరిస్తాడు. కొంచెం సేపటి తర్వాత అంతా నార్మల్ అయిపోయి కాస్మిక్ ఎనర్జీ తిరిగి సియానా బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే అసలు సియానాకి ఏమైందని వెండర్ హస్బెండ్ ని అడుగుతాడు. అది విని వెండర్ హస్బెండ్ ఇప్పుడు సియానాది గాడ్డెస్ రెండో ఫాము, కానీ ఈసారి అది మనిషి బాడీ కావడంతో గాడ్డెస్ కాస్మిక్ పవర్ ని ఈ బాడీ తట్టుకోలేకపోతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఇలాగే రిలీజ్ అవుతూ ఉంటే సియానా చనిపోయే ప్రమాదం ఉందని అంటాడు. దాంతో పాటు నేను ఈ బిల్డింగ్ ని కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయిన వెంటనే బ్లాక్ అయ్యేలాగా డిజైన్ చేశాను, దానివల్లే వెండర్ కి సియానా లొకేషన్ గురించి తెలియలేదు. ఒకవేళ వెండర్ కి సియానా దొరికితే ఈ ప్రపంచం పెద్ద ప్రమాదంలో పడిపోతుందని సియాకి చెప్తాడు. అప్పుడే సియానా చాలా పెయిన్ తోటి బాధపడుతూ ఇక్కడ నా లైఫ్ ని నేను ఒక ప్రిజనర్ లాగా లీడ్ చేస్తున్నానని సియా తోటి అంటుంది. అది విని సియానా పైన చాలా జాలి కలుగుతుంది. అదే టైంలో రింగ్ వార్నర్ గాడు వెండర్ సోల్జర్స్ తోటి 1-on-1 ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ లో వెండర్ సోల్జర్ రింగ్ వార్నర్ గాడిని పట్టుకుని కొట్టేస్తాడు. అయినా కానీ రింగ్ వార్నర్ గాడు పట్టు వదలకుండా సోల్జర్ తోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు. అది చూసి వెండర్ కి రింగ్ వార్నర్ గాడు నిజంగానే చాలా పవర్ఫుల్ మనిషి అని అర్థమవుతుంది. కానీ రింగ్ వార్నర్ గాడు సియాని ఓడించాలంటే అతనికి హ్యూమన్ స్ట్రెంత్ ఒకటే సరిపోదని ఆమె అనుకుంటుంది. దాంతో ఆమె తన దగ్గర ఉన్న టెక్నాలజీని వాడి రింగ్ వార్నర్ గాడికి ఆర్మర్ ని అటాచ్ చేసి వాడిని కూడా తన సోల్జర్ గా మార్చుకోవాలని డిసైడ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ సియానాలు బిల్డింగ్ బయట కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సియానా నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను చంపడానికి చాలా మంది ట్రై చేశారు, కానీ గోల్డెన్ నైట్ వారియర్ తన ప్రాణాలను పనంగా పెట్టి నన్ను సేవ్ చేశాడని సియా తోటి అంటుంది. అలాగే నేను దేవతకి రెండో జన్మను కాబట్టి అక్కడే నాకు అర్థమైంది నేను వెండర్ ఓన్ డాటర్ ని కాదు అని. వెండర్ అండ్ ఆమె హస్బెండ్ నన్ను దత్తత తీసుకున్నారు, కానీ వెండర్ తన గోల్ ని ఎలాగైనా సరే సాధించాలని చెప్పి కొత్త టెక్నాలజీస్ పైన ప్రయోగాలు చేస్తూ ఉండేది. బట్ ఆమె హస్బెండ్ మాత్రం చిన్నప్పటి నుండి నన్ను చాలా కేరింగ్ తోటి చూసుకుంటూ పెంచాడు, అతను నాకు సొంత నాన్న కంటే ఎక్కువ అని అంటుంది. అప్పుడే సియా కూడా తన సిస్టర్ గురించి చెప్తూ నా సిస్టర్ చాలా ధైర్యవంతురాలు, ఆమె నా చిన్నతనంలో నన్ను చాలా కేరింగ్ తోటి చూసుకునేదని సియానాకి చెప్తాడు. దీని తర్వాత సియా ఒక నైట్ వారియర్ కావాలని డిసైడ్ అవుతాడు. అలాగే దీని గురించి సియానాకి చెప్పి నేను నా కాస్మో పవర్స్ ని యూజ్ చేసి నిన్ను కాపాడతాను, అలాగే నా సిస్టర్ గురించి కూడా కనిపెట్టడానికి ట్రై చేస్తానని అంటాడు. ఇంకో పక్క వెండర్ అసిస్టెంట్ నువ్వు ఎందుకని మన న్యూ టెక్నాలజీని రింగ్ వార్నర్ గాడి పైన యూజ్ చేసి వాడికి ఆర్మర్ ని ఇస్తున్నావని వెండర్ ని అడుగుతాడు. అప్పుడే వెండర్ మనకి ఆ రింగ్ వార్నర్ గాడు చాలా యూజ్ అవుతాడు, ఎవరికి తెలుసు మనం వీడి సహాయంతో సియానాని కనిపెట్టచ్చేమో అని చెప్పి ఆ రింగ్ వార్నర్ గాడికి ఎటువంటి పవర్స్ లేకపోతే వాడు సియాని ఓడించలేడు. సియా తన కాస్మిక్ పవర్స్ ని యూజ్ చేయడం నేర్చుకుంటే మనం వాడిని ఆపలేము, కాబట్టి ఈ రింగ్ వార్నర్ గాడితో మనం సియాని చంపించాలని అంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సియా తన ట్రైనింగ్ కోసం బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే సియానా అతని దగ్గరికి వచ్చి
అతనికి చాలా ఫుడ్ ని ప్యాక్ చేసి ఇస్తుంది. ఇక్కడే వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాంతోనే మనకి వీళ్ళిద్దరికి కూడా ఒకరిపైన ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. నెక్స్ట్ సియా ఫుడ్ ని తీసుకుని ప్లేన్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే పైలట్ గాడు, నువ్వు ఓవర్ గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు, ఎందుకంటే దేవతలకి ఫ్రెండ్స్ ఉండరు, అలాగే ఆమె ఎవరిని కూడా లవ్ చేయడం సాధ్యపడదని సియాకి చెప్తాడు. నెక్స్ట్ వెంటర్ హస్బెండ్ సియాకి ఫుడ్ ని ఇవ్వడం చూసి ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకని సియాకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావు, వస్తే వచ్చావు గానీ అతనికి అంత ఫుడ్ ని ఎందుకు ఇచ్చావని సియానాన్ని అడుగుతాడు. అది విని సియాన్న, మేబీ సియాకి ఇదే లాస్ట్ ఫుడ్ అవ్వచ్చు, నాకు తెలుసు సియా సిల్వర్ నైట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాడని. సిల్వర్ నైట్ దగ్గర ట్రైనింగ్ అంటే ప్రాణాలని పనంగా పెట్టాలి, ఒక్కోసారి ఆ ట్రైనింగ్ లో ప్రాణాలను కూడా కోల్పోవచ్చని అంటుంది. అదే టైంలో పైలట్ సియాని తీసుకుని ట్రైనింగ్ డెస్టినేషన్ కి రీచ్ అవుతాడు. అక్కడ సియా, ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలని ఆ పైలట్ ని అడుగుతాడు. అది విని ఆ పైలట్ గాడు తన చేతులు కొండపైకి చూపిస్తూ, నువ్వు ఆ కొండని ఒట్టి చేతులతో ఎక్కాలని అంటాడు. దాంతోనే సియా కూడా కొండ ఎక్కడాన్ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఇతను కొండ మధ్యలో ఉన్నప్పుడు ఒక తుఫాను వస్తుంది. అయినా కానీ సియా భయపడకుండా కొండ ఎక్కి ఫైనల్ గా డెస్టినేషన్ ని రీచ్ అయ్యి సిల్వర్ నైట్ ని కనిపెడతాడు. అప్పుడే సియా సిల్వర్ నైట్ తోటి, నేను కూడా ఒక నైట్ ని కావాలని చెప్పి నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అంటాడు. అప్పుడే సిల్వర్ నైట్ సియా తోటి, నువ్వు నైట్ వే అయితే నీకు ముందు ఏం చేయాలో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, నీ బాధ్యత గాడెస్ ని ప్రొటెక్ట్ చేయడమే. ప్రస్తుతం ఆమె సియానా రూపంలో ఉంది కాబట్టి నువ్వు ట్రైనింగ్ తీసుకుని సియానాకి గార్డియన్ గా మారాలని అంటుంది. అదంతా విని సియా కన్ఫ్యూజ్ అవుతాడు. యాక్చువల్ గా సియా ట్రైనింగ్ తీసుకుని గొప్ప నైట్ గా మారి తన సిస్టర్ ని కనిపెట్టాలని అనుకుంటాడు. ఈ విషయం సియా సిల్వర్ నైట్ కి చెప్తాడు. అది విని సిల్వర్ నైట్ సియాకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకోదు. అప్పుడే సియా, సారీ నేను చేసింది తప్పే, నేను గార్డెన్స్ ని కాపాడడానికి ట్రై చేస్తాను, కాబట్టి నువ్వు నాకు ఇంకొక ఛాన్స్ ని ఇవ్వని సిల్వర్ నైట్ ని అడుగుతాడు. అది విని సిల్వర్ నైట్ ఏం మాట్లాడకుండా కొండపై నుండి కిందకి దూకేస్తుంది. నెక్స్ట్ సియా కొండపై భాగానికి వెళ్తాడు. అప్పుడే సిల్వర్ నైట్ అక్కడికి వచ్చి సియా తోటి ఒక చిన్న స్టోన్ ని బ్రేక్ చేయమని చెప్తుంది. దాంతో సియా తన చేతితో ఆ స్టోన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను స్టోన్ ని గుద్దిన వెంటనే అతని చేతికి గాయమవుతుంది. అది చూసి సిల్వర్ నైట్, మన చుట్టుపక్కల ఉన్న అన్ని థింగ్స్ కూడా చాలా స్పెషల్ వి, నిజమైన నైట్స్ ఇక్కడ ఉన్న వాటిలో దేన్నైనా తమ ఒట్టి చేతులతోటి పీస్ చేసి వాటిని యాషెస్ లాగా మార్చి గాల్లోకి వెళ్ళేలాగా చేస్తారు అని చెప్పి ఆ రాయిని పట్టుకుని గట్టిగా నొక్కుతుంది. దెబ్బకి ఆ రాయి బూడిదలాగా మారిపోయి గాల్లోకి ఎగిరిపోతుంది. నెక్స్ట్ టైం సియా తోటి, నువ్వు ఏ పని చేయాలన్నా సరే నీ ఫోకస్ మొత్తాన్ని అలాగే నీ కాస్మోని ఫుల్ పొటెన్షియల్ కి తీసుకొచ్చి నువ్వు చేసే పనిని ఫినిష్ చేయాలని అంటుంది. అప్పుడే సియా కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతని సిస్టర్ మెమోరీస్ సియాని డిస్టర్బ్ చేసి అతని ఫోకస్ ని చెడగొడతాయి. అయినా కానీ సియా మళ్ళీ తన పని పైన ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చూసి సిల్వర్ నైట్ సియాకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇంకో పక్క వెండర్ బిల్డింగ్ లో వెండర్ తన కొత్త టెక్నాలజీని రింగ్ వానర్ గడి పైన యూజ్ చేసి వాడిని పూర్తిగా ఒక రోబోట్ లాగా మార్చేస్తుంది. ఇప్పుడు ఆ వానర్ గడి బాడీ మొత్తం కూడా ఒక మెటల్ ఆర్మర్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. అది చూసి రింగ్ వానర్ గడి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఆర్మర్ స్ట్రెంత్ ని చెక్ చేయడానికి అక్కడ ఉన్న సోల్జర్ తోటి ఫైట్ చేస్తాడు. అలాగే అతను అక్కడ ఉన్న సోల్జర్ ని చాలా ఈజీగా ఓడించగలుగుతాడు. కానీ తర్వాత అతను తన స్ట్రెంత్ ని వెండర్ పైన యూజ్ చేయడానికి చూస్తాడు. కానీ వెండర్ పవర్ ముందు అతను ఎందుకు పనికిరాడు. అదే టైంలో సియా ట్రైనింగ్ తీసుకుంటూ సిల్వర్ నైట్ తోటి చాలా సేపు ఫైట్ చేస్తాడు. కానీ సిల్వర్ నైట్ మాత్రం ప్రతిసారి కూడా సియాని చాలా ఈజీగా ఓడిచేస్తూ ఉంటుంది. ఆమె అసలు సియాకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా అతని పట్టుకుని గాల్లోకి విసిరేస్తుంది. నెక్స్ట్ ఆమె సియాని గాల్లోకి లేపి తను కూడా గాల్లోకి వెళ్లి సియాని నేలపైన చాలా ఫాస్ట్ గా పడేలాగా చేస్తుంది. తర్వాత ఆమె తన కాస్మో ఎనర్జీని రిలీజ్ చేసి తన సహాయంతో ఆ ప్లేస్ లో ఉన్న రాళ్ళన్నింటిని కూడా గాల్లో తేలేలాగా చేస్తుంది. అలాగే ఆమె సియా తోటి, నీలో ఉన్న కాస్మో పవరే నీ స్ట్రెంత్, నువ్వు నీలో ఉన్న కాస్మో పవర్ ని బయటికి రప్పించగలగాలి, నువ్వు ఫ్యూచర్ లో ఫైట్ చేసి వరల్డ్ లో బతికి ఉండాలన్నా ఏదైనా వార్ జరిగినప్పుడు అందులో గెలవాలన్నా నీ స్ట్రెంత్ ని నువ్వు ఆడి తీరాలి, దానికి నీ లోపల ఉన్న కాస్మో ఎనర్జీ నీకు ఉపయోగపడుతుందని సియాకి చెప్తుంది. ఇంకో పక్క సియానా తన డ్రీమ్ లో తన బాడీ నుండి భారీ మొత్తంలో కాస్మో ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉండడాన్ని చూస్తుంది. అలాగే ఆ కాస్మో ఎనర్జీ కంట్రోల్ తప్పిపోయి వాళ్ళు మొత్తం కూడా తన కారణంగానే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ డ్రీమ్ ని చూసి సియానా బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆరుపుల్ని విని వెంటర్ హస్బెండ్ సియానా దగ్గరికి వచ్చి ఆమెను కూల్ చేసి అసలు నీకు ఏమైందని సియానాని అడుగుతాడు. అప్పుడే సియానా, డాడ్ నాకు ఒక పీడకల వచ్చింది, ఇందులో నా కారణంగా ప్రపంచం మొత్తం కూడా తగలబడిపోయి డిస్ట్రాయ్ అయిపోయింది, నేను నిజంగానే ప్రపంచానికి ప్రమాదం కలిగిస్తానేమోనని చెప్పి భయపడిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ సియా సిల్వర్ నైట్ స్పీచెస్ కి బాగా మోటివేట్ అయిపోయి చాలా ధైర్యంగా ఆమెను ఎదుర్కొంటూ ఫైట్ చేస్తాడు. ఇప్పుడు సియా డే బై డే తన ట్రైనింగ్ లో బెటర్ అవుతూ వస్తాడు. అలాగే సియా ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో కూడా తన సిస్టర్ ని పదే పదే తలుచుకుంటూ ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సియా సిస్టర్ ఎప్పుడు కూడా, సియా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతో పాటే ఉంటాను, అలాగే నువ్వు ఎటువంటి ప్రమాదంలో ఉన్నా సరే నేను నిన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తానని చెప్తుంది. సియా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ నైట్ అండ్ సియాలో ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడే సిల్వర్ నైట్, సియా నీ పాస్ట్ చాలా బాధాకరమైందని నాకు తెలుసు, కానీ టైం గడిచే కొద్దీ నువ్వు నీ బాధను పక్కన పెట్టి ఫ్యూచర్ లో రాబోయే ప్రమాదాల నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రిపేర్ అవ్వాలని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి సియా తన ఫుల్ పొటెన్షియల్ ని చూపించడం స్టార్ట్
స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సియా డే బై డే బెటర్ అయ్యి ఫైనల్ గా అతను సిల్వర్ నైట్ తోటి సమానంగా ఫైట్ చేస్తాడు. అప్పుడే సియా సిల్వర్ నైట్ పైన అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో సిల్వర్ నైట్ కొంచెం దూరంగా వెళ్లి పడుతుంది. అది చూసి సియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సియా ఒక స్టోన్ ని తీసుకుని దాన్ని తన చేతితోటి డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. సియా డైలీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండడం తోటి అతను తన కాస్మిక్ పవర్ పైన ఫుల్ కంట్రోల్ ని సాధించగలుగుతాడు. నెక్స్ట్ అతను ఒక పెద్ద బండరాయిని నిలబెట్టి దాన్ని ఒక గుద్దుతాడు. దెబ్బకి ఆ రాయి ముక్కలయ్యి డస్ట్ లాగా మారిపోయి గాల్లో కలిసిపోతుంది. అప్పుడే సడన్ గా అతని దగ్గర ఉన్న లాకెట్ గాల్లోకి లేచి తర్వాత అది సైజ్ లో పెద్దదే అవుతుంది. తర్వాత ఆ లాకెట్ నుండి పవర్ రిలీజ్ అయ్యి అది ఒక ఆర్మర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ సియా దగ్గరికి వచ్చి అతని బాడీ పైన అసెంబుల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో సియా బాడీ లోపల నుండి కూడా చాలా కాస్మిక్ పవర్ రిలీజ్ అయ్యి ఫైనల్ గా అతను ఒక నైట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. కానీ తర్వాత సియాకి భయంకరమైన హెడ్ ఎక్ వస్తుంది. అప్పుడే సియాకి తన సిస్టర్ ని వెండర్ తీసుకెళ్లిన రోజు గురించి గుర్తొస్తుంది. ఆ రోజు వెండర్ తన సిస్టర్ ని కిడ్నాప్ చేసేటప్పుడు వెండర్ హస్బెండ్ కూడా అక్కడే ఉంటాడు. దాంతో సియాకి తన సిస్టర్ కిడ్నాప్ ఇన్సిడెంట్ లో వెండర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని అర్థమవుతుంది. ఇది తెలిసిన వెంటనే సియాకి పెద్ద పాపం వస్తుంది. అలాగే అతను తన సిస్టర్ ని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి వెండర్ హస్బెండ్ ఇంటికి బయలుదేరతాడు. సియా ప్లేన్ లో వెండర్ హస్బెండ్ ఇంటికి రీచ్ అవగానే చాలా కోపంగా ప్లేన్ నుండి దిగుతూ తన సిస్టర్ ని ఎందుకు కిడ్నాప్ చేశారని ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందని అరుస్తూ ఉంటాడు. సియా అంత కోపంగా ఉండడం చూసి అక్కడ ఉన్న గార్డ్స్ సియాని ఆపడానికి అతనికి గన్స్ ని ఏం చేస్తారు. అప్పుడే అక్కడికి సియాన్న వచ్చి సియాని ఆపి అతని తనతో పాటు ఒక బైక్ పైన ఎక్కించుకుని బయటికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ సియాని సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లి మా డాడీ ఏం చేసినా అది నీ సిస్టర్ మంచుకోరే చేశారు. నేను నా చిన్నతనంలో నా లోపల ఉన్న కాస్మో పవర్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాని కారణంగా వెండర్ హ్యాండ్ డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడే మా డాడు గోల్డెన్ నైట్ ఆర్మర్ ని తీసుకుని తన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి వెండర్ హ్యాండ్ ని ఫిక్స్ చేశాడు. కానీ ఆ ఆర్మర్ పవర్ వెండర్ పైన బ్యాడ్ ఎఫెక్ట్ ని చూపించింది. అందువల్ల వెండర్ తను బ్రతికి ఉండడానికి కాస్మో పవర్స్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆమె కాస్మో పవర్స్ ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ పవర్స్ ని తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ లోనే వెండర్ నీ సిస్టర్ ని కూడా కిడ్నాప్ చేసింది. కానీ తర్వాత ఆమెకు కాస్మో పవర్ ఉంది, నీ సిస్టర్ లోపల కాదు నీ లోపల అని తెలిసింది. అప్పటి నుండి ఆమె నిన్ను ఫాలో అవుతూ నువ్వు ఎప్పుడు కాస్మో పవర్ ని రిలీజ్ చేస్తావని చెప్పి వెయిట్ చేస్తుందని సియాతోటి అంటుంది. దాంతో పాటు నీ సిస్టర్ దగ్గర కాస్మిక్ పవర్స్ లేవని తెలిసినా కూడా వెండర్ ఆమెను తన ప్రొడక్షన్ లోనే ఉంచుకుంది. వెండర్ కి గాడ్డెస్ నా రూపంలో మళ్ళీ పుట్టిందని తెలియగానే మా డాడు కిడ్నాప్ చేయబడిన పిల్లలందరినీ కూడా రిలీజ్ చేశాడు. వాళ్ళలో నీ సిస్టర్ కూడా ఉందని అంటుంది. ఇప్పుడు వెండర్ కి నాలో ఉన్న గాడ్డెస్ కాస్మో పవర్ సరిపోతుంది కాబట్టి ఆమె అందరిని కూడా రిలీజ్ చేసేసిందని సియాకి చెప్తుంది. అదే టైంలో పైలట్ గాడు వెండర్ హస్బెండ్ దగ్గరికి వచ్చి వెండర్ తన ఆర్మీ మొత్తాన్ని తీసుకుని ఇక్కడికి వస్తుందని అంటాడు. అది విని వెండర్ హస్బెండ్ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు సియానా వాళ్ళని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోని పైలట్ కి చెప్తాడు. ఇంకో పక్క సియాతోటి మాట్లాడుతూ ఒకవేళ నేను కనుక కంట్రోల్ తప్పితే నువ్వు నన్ను సేవ్ చేస్తానని ప్రామిస్ చేయని అడుగుతుంది. అప్పుడే సియా వాళ్ళకి వెండర్ ఎయిర్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. దాన్ని చూసి సియా మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలని అంటాడు. కానీ సియానా మాత్రం తన డాడ్ని ఒంటరిగా వదిలేసి రావాలని అనుకోదు. దాంతోనే తన ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకుంటుంది. నెక్స్ట్ వెండర్ సోల్జర్స్ వెండర్ హస్బెండ్ ఇంటి డోర్ ని బ్లాస్ట్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళని ఆపడానికి వెండర్ హస్బెండ్ మనుషులు చాలా ట్రై చేస్తారు. కానీ వెండర్ సోల్జర్స్ మరీ పవర్ఫుల్ గా ఉండడంతో వాళ్ళు తమకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ పోతారు. అప్పుడే పైలట్ గార్డు తన ప్లేన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెండర్ సోల్జర్స్ కూడా ఉంటారు. వాళ్ళు పైలట్ గార్డ్ ని చూసి అతను ఆపడానికి ట్రై చేస్తారు. ఇక్కడే వీళ్ళ మధ్య పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. ఇంకా పక్క వెండర్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి అతనితోటి తమ పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో సియా అండ్ సియానాలు కూడా వెండర్ హస్బెండ్ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే రింగు ఓనర్ గార్డు కూడా వెండర్ హస్బెండ్ ని పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతాడు. వెండర్ హస్బెండ్ కూడా రింగు ఓనర్ గార్డు తోటి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు మరీ స్ట్రాంగ్ గా ఉండడం తోటి వెండర్ హస్బెండ్ పట్టుకుని అతన్ని పదే గోడకేసి కొడతాడు. దాంతో వెండర్ హస్బెండ్ కింద పడిపోయి స్ప్రో కోల్పోతాడు. ఇంటి బయట సియా అండ్ వెండర్ మనుషులకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో సియా వెండర్ సోల్జర్స్ ని చెత్త కొట్టేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సియా గాల్లోకి ఎగిరి మరి సోల్జర్స్ ని తన్నుతూ ఉంటాడు. అప్పుడే రింగ్ ఓనర్ గారు సియా తోటి ఫైట్ చేయడానికి అక్కడికి వస్తాడు. రింగ్ ఓనర్ గారు ఆర్మర్ బాడీని చూసి సియా కూడా తన నైట్ ఆర్మర్ ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ దేని కారణంగానూ అతని ఆర్మర్ యాక్టివేట్ అవ్వదు. అప్పుడే సడన్ గా రింగ్ ఓనర్ గారు సియా పైకి వచ్చి అతని పైన అటాక్ చేస్తాడు. సియా కూడా రింగ్ ఓనర్ గారి తోటి ఫైట్ చేస్తాడు. కానీ అతను రింగ్ ఓనర్ గారి ముందు ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. ఇంకా పక్క పైలట్ గాడు వెండర్ సోల్జర్స్ తోటి ఫైట్ చేసి వాళ్ళని ఓడించి తర్వాత తన ప్లేన్ ఎక్కి అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో వెండర్ హస్బెండ్ తన వైఫ్ ని ఆపడానికి తను ఇంటి నిండా ఫిక్స్ చేసిన బాంబ్స్ ని బ్లాస్ట్ చేస్తాడు. ఆ బ్లాస్ట్ కారణంగా ఆ ప్లేస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయ్యి వెండర్ హస్బెండ్ చనిపోతాడు. కానీ వెండర్ కి మాత్రం ఏమీ కాదు. ఆమె ఆ బ్లాస్ట్ నుండి
తప్పించుకోగలుగుతుంది. సియా కూడా ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత దూరంగా ఎగిరి వెళ్లి పడతాడు. దీని తర్వాత వెండర్ మనుషులు సియానాన్ని పట్టుకుని ఆమెను తమతో పాటు తీసుకెళ్లిపోతారు. అది చూసి సియా చాలా బాధపడతాడు. నెక్స్ట్ వెండర్ సియానాన్ని తన ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ సియానాకి తన డాడ్ చనిపోయిన విషయం గురించి తెలుస్తుంది. దాంతో ఆమె చాలా సాడ్ గా ఫీల్ అయ్యి ఏడ్ చేస్తుంది. నెక్స్ట్ వెండర్ సియానాన్ని ఒక ప్లేస్ దగ్గర బంధించి ఆమెను చంపాలని డిసైడ్ అవుతుంది. వెండర్ సియానాన్ని చంపుతున్నందుకు చాలా బాధపడుతుంది. కానీ ఆమె హ్యూమానిటీని సేవ్ చేయాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదని అనుకుంటుంది. దాంతో ఆమె తన అసిస్టెంట్ తోటి సియానాన్ని చంపి ఆమె కాస్మిక్ పవర్స్ ని తీసుకునే ప్రాసెస్ ని స్టార్ట్ చేయమని ఉంటుంది. ఇంకో పక్క సియా స్ప్రోలోకి వస్తాడు. అలాగే అతను సియానాన్ని సేవ్ చేయలేకపోయినందుకు చాలా బాధపడతాడు. అప్పుడు అతను సిల్వర్ నైట్ అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటాడు. సిల్వర్ నైట్ సియాని చూస్తూ నువ్వు నీ బాధ్యతని ఒకసారి గుర్తు తెచ్చుకొని అంటుంది. దాంతో సియా తన ఆర్మర్ పైన ఫుల్ ఫోకస్ ని పెడతాడు. అప్పుడు అతనికి తన చైల్డ్హుడ్ గుర్తుకు వచ్చి తనని అండ్ సియానాన్ని ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. దీని తర్వాత అతను నేను నా సిస్టర్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటానని చెప్పి తన సిస్టర్ ని తలుచుకుని తర్వాత పైలట్ తోటి సియానాన్ని సేవ్ చేయడానికి వెండర్ ప్లేస్ కి బయలుదేరతాడు. పైలట్ వాళ్ళు వెండర్ వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే వెండర్ మనుషులు వీళ్ళని చూసేసి ప్లేన్ పైన షూటింగ్ చేస్తారు. దీని కారణంగా ప్లేన్ కంట్రోల్ తప్పుతుంది. దాంతో సియా ప్లేన్ లో నుండి కిందకి దూకడానికి రెడీ అవుతాడు. అప్పుడు అతను ఆర్మర్ యాక్టివేట్ అవుతుంది. ఆర్మర్ కారణంగా సియా చాలా ఈజీగా నేలపైన ల్యాండ్ అవుతాడు. ఇప్పుడు సియా బాడీ మొత్తం కూడా ఆర్మర్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. అలాగే అతను ఒక పర్ఫెక్ట్ నైట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అతను చూసి వెండర్ సోల్జర్స్ అతని పైన అటాక్ చేయాలని అనుకుంటారు. కానీ సియా చాలా ఈజీగా సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు. నెక్స్ట్ రింగ్ ఓనర్ గారు కూడా అక్కడికి వచ్చి సియా తోటి ఫైట్ చేస్తాడు. కానీ ఈసారి సియా ఆ రింగ్ ఓనర్ గారిని చెతక్ కొట్టేసి అతని ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. సియా కొట్టిన దెబ్బలకి రింగ్ ఓనర్ గారి పార్ట్స్ అన్ని కూడా విరిగిపోతాయి. నెక్స్ట్ ఆ ఓనర్ గాడు ఏదోలాగా కష్టపడి పైకి లేచి సియా పైన చెయ్యి వేయబోతాడు. కానీ కంట్రోల్ తప్పి కింద పడిపోతాడు. ఇలా సియా ఆ రింగ్ ఓనర్ గారి పైన గెలుస్తాడు. ఇంకా పక్క వెండర్ సియానాని చంపే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఆమె సియానా పడే బాధను చూడలేక తను చేసేది తప్పేమోనని అనుకుంటుంది. దాంతో ఆమె ఆ ప్రాసెస్ ని ఆపమని తన అసిస్టెంట్ కి చెప్తుంది. కానీ అతను మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే వెంటనే తన సోల్జర్స్ తోటి తన అసిస్టెంట్ ని ఆపమని చెప్తుంది. ఇక్కడే అసిస్టెంట్ గారు తన అసలైన రూపాన్ని బయటికి తీసుకుని వస్తాడు. యాక్చువల్ గా ఈ అసిస్టెంట్ గారు కూడా ఒక నైటే. అతని బాడీ పైన కూడా ఒక ఆర్మర్ అసెంబుల్ అవుతుంది. సో ఇప్పుడు అసిస్టెంట్ గాడు అక్కడ ఉన్న సోల్జర్స్ ని చాలా ఈజీగా చంపేస్తాడు. యాక్చువల్ గా ఈ అసిస్టెంట్ గాడు కూడా మంచి నైటే. అలాగే ఇతను చాలా పవర్ఫుల్ కూడా. కానీ తర్వాత డేమన్స్ ఇతన్ని వీక్ గా మార్చి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. సో అందువల్ల ఇతను మనిషి రూపంలో పుట్టిన గాడెస్ ని చంపాలని చెప్పి వెండర్ పక్కనే ఉంటాడు. ఇది చూసి వెండర్ తన పవర్స్ ని యాక్టివేట్ చేసి అసిస్టెంట్ గాడి తోటి ఫైట్ చేద్దామని అనుకుంటుంది. బట్ వెండర్ అతని పవర్ ముందు నిలబడలేకపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ గాడు వెండర్ పైన పదే దాడి చేసి ఆమె పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అదే టైంలో అక్కడికి సియా వస్తాడు. అలాగే అతను సియానా కండిషన్ ని చూసి అసిస్టెంట్ గాడిని ఎలా అయినా సరే ఆపాలని చెప్పి వాడితోటి ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కొంచెం సేపు ఫైట్ చేసుకున్న తర్వాత బిల్డింగ్ రూఫ్ పైకి వెళ్తారు. వీళ్ళిద్దరు బాడీస్ నుండి చాలా కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాంతోనే వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చేత కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ ఫైట్ సీన్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళ ఫైట్ దెబ్బకి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. వీళ్ళు నేలపైన గాల్లను కూడా ఫ్లైయింగ్ కిక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు ఫైట్ కారణంగా ఆ ప్లేస్ లో పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. దాని వల్ల వీళ్ళకి ఏమీ కాదు. కానీ వీళ్ళు ఫైట్ చేసుకుంటున్న బిల్డింగ్ మాత్రం తుక్కు అయిపోతుంది. అదే టైంలో వెండర్ స్ప్రోలోకి వచ్చి తన దగ్గర ఉన్న రిమైనింగ్ పవర్ సహాయంతో సియానాన్ని చంపే ప్రాసెస్ ని ఆపి కింద పడిపోతుంది. అదే టైంలో సియానా గాల్లోకి లేస్తుంది. అప్పుడే సియానా బాడీలో ఉన్న గాడెస్ పవర్స్ బయటకు వస్తూ ఉంటాయి. అది చూసి అసిస్టెంట్ గాడు ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మాత్రం అసిస్టెంట్ గారిని పట్టుకుని అతని విసిరి పడేస్తుంది. నెక్స్ట్ సియాని కాంటాక్ట్ అయ్యి సియా ఇచ్చిన ప్రామిస్ గురించి అతనికి గుర్తు చేస్తుంది. అప్పుడే సియానా దగ్గరికి వెళ్తూ మనం తలుచుకుంటే మన డెస్టినీ మార్చుకోగలమని అంటాడు. సియా గాడెస్ పవర్ ముందు నిలబడలేక తన కాస్మో పవర్స్ ని అండ్ ఆర్మర్ ని కూడా కోల్పోతాడు. సియా చెప్పింది విన్న తర్వాత సియానా బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. అలాగే ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. దాంతో పాటు ఆమె గాడెస్ తనలో నుండి బయటకు రాకుండా ఆపగలుగుతుంది. గాడెస్ కారణంగా డిస్ట్రాయ్ అయిన అన్ని కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సియానాన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆమెను స్ప్రోలోకి రప్పిస్తాడు. సియానా స్ప్రోలోకి వచ్చిన వెంటనే ఆమె తన మామ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వెండర్ సియానాని క్షమించమని అడుగుతుంది. నెక్స్ట్ సియానా తన పవర్స్ తోటి వెండర్ ని హీల్ చేసి ఆమెను బ్రతికిస్తుంది. ఇక్కడే వెండర్ కి తను బ్రతకడానికి పిల్లల కాస్మిక్ పవర్స్ అవసరం లేదు అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే వెండర్ కి సియానా తన పవర్స్ ని కంట్రోల్ చేయగలుగుతుందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సియాకి గార్డెన్స్ ని నిద్ర లేపితే ఓల్డ్ గార్డ్స్ అందరూ కూడా తిరిగి వస్తారనే విషయం గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ గార్డ్స్ తిరిగి రావడం ప్రమాదకరం కాబట్టి మనం గార్డ్స్ తో ఫైట్ చేయడానికి ఇంకా చాలా మంది నైట్స్ ని ట్రైన్ చేసి మనం పవర్ఫుల్ గా మారాలని సియానాకి చెప్తాడు. అదే టైంలో అసిస్టెంట్ గారు కూడా వీళ్ళిద్దరిని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సియానా ముందు మనం మీ అక్కని కనిపెడతామని సియా తోటి అంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్ లో తమ చెయ్యబోయే వార్ గురించి ఆలోచించి దానికి సిద్ధం అవ్వాలని డిసైడ్ అవుతారు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా?